అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ కూడా. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే టిష్యూ పేపర్‌తో బెడ్ ల్యాంప్ చేశాను. దాన్ని ల్యాంటర్న్ అంటారు. చూడండి, ఫస్ట్ అయితే మనము ఒక బెలూన్ తీసుకుంటాము. బెలూన్‌ని ఊది దాన్ని ముడివేస్తాము. నెక్స్ట్ ఏమో అలా ముడివేసిన టైట్‌గా ముడివేసుకోవాలి. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మనము ఫెవికాల్ గమ్ తీసుకుంటాము, ఫెవికాల్ కొంచెం, అండ్ దానికి గ్లూ ఫెవికాల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసుకుంటే మనకి కొంచెం టిష్యూస్ అప్లై చేయడానికి కొంచెం లూజ్గా ఉంటుంది అనేది, ఆ ద్రావణం అనేది. సో ఆ వాటర్ అనేది మిక్స్ చేసి బాగా కలుపుకుంటే గ్లూ అండ్ వాటర్ బాగా మిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము బెలూన్ తీసుకొని కొన్ని టిష్యూస్ తీసుకొని దాన్ని ముక్కలుగా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా మనము బెలూన్కి పెట్టచ్చు. సో బెలూన్ తీసుకొని దాని మీద టిష్యూ పెట్టేసి ఒక బ్రష్తో కానీ చేతితో కానీ, బ్రష్ అయితే కొంచెం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బెలూన్ కంటేటట్టుగా మనము బెలూన్ కంటేటట్టుగా పెట్టుకొని బ్రష్తో గ్లూ అండ్ వాటర్తో మిక్స్ చేసిన ఉంది కదా, దాంట్లో ముంచి మొత్తం అప్లై చేసుకోవాలి. సేమ్ మొత్తం దీన్ని రిపీట్ చేయాలి బెలూన్ అంతా కూడా. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ దగ్గర బెలూన్ ఎప్పుడైనా దొరికినప్పుడు, ఆర్ఎల్స్ బెలూన్స్ ఇంట్లో కొన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో బెడ్ ల్యాంప్గా యూజ్ అవుతుంది. చాలా లుక్ వైజ్ లైట్స్ ఆపేసేటప్పుడు చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం మొత్తం బెలూన్ అంతా అప్లై చేసుకున్నాం కదా, టిష్యూస్తో కవర్ చేసేసాము. ఇంకా దాన్ని ఒక 3 అవర్స్ 2 అవర్స్ అది మనం డ్రై అయిందో లేదో చూసుకుంటూ ఉంటే, అది డ్రై అయిపోతే ఫ్యాన్ కింద పెట్టేస్తే ఈజీగా డ్రై అయిపోతుంది. అది డ్రై అయిపోయాక మనము బెలూన్ ఒక మొదలు ఉంది కదా, అక్కడ కట్ చేసుకుంటాము. కట్ చేసుకుంటే మనకు ఓన్లీ టిష్యూ ఆ బెలూన్ షేప్లో వస్తుంది. బెలూన్ బయటికి తీసేస్తాము. మనం ఒక సైజులో అక్కడ హోల్ ఉంది కదా, దాన్ని కొంచెం షేప్లో కట్ చేస్తాను చూడండి. దీనికి అంత ఖర్చు కూడా ఏం అవ్వదు, లెస్ కాస్టే. అక్కడ షేప్లో కట్ చేసుకుంటాము. షేప్లో కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా, గ్లోబ్ టైప్లో ఉంది. దీనికైతే నేను లైటింగ్స్ అయితే తీసుకున్నాను, అదొక 50 రూపీస్. అది మనం దేనికైనా దీపావళి కానీ ఏదైనాకైనా దేనికైనా యూజ్ అవుతుంది. బ్లింకింగ్ అయినప్పుడు అలా వస్తుంది, బ్లింకింగ్ ఆపేసేస్తే ఇలా వస్తుంది. చూడండి చాలా బాగుంది లుక్ అయితే మాత్రం, చాలా బాగుంది అసలు. బెడ్ ల్యాంప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి అట్లా సైడ్కి పెట్టుకుంటే చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఉంది, అయిపోలేదు. చూడండి దీనిపైన నేను కొంచెం గ్రీన్ స్కెచ్తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లోనూ
లీవ్స్ వేసాను. చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ అది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికి వేసిన తర్వాత లైటింగ్ పెడితే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. చూడండి కొంచెం అట్రాక్టివ్గా వచ్చింది ఇంతకుముందు దానికంటే. చూడండి సింపుల్గా చేయొచ్చు, ఈజీగా. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. క్యూట్ ఉంది అసలు. ఫస్ట్ టైం ట్రై చాలా టైమ్స్ ఇది చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. ఈసారి అయితే బాగా వచ్చింది, అందుకనే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీసాను. ఓకే కదా, అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా క్రాఫ్ట్స్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఆల్స్ మీ ఇంట్లో అయినా మీకు బెలూన్ కానీ టిష్యూస్ ఉంటే ఒకసారి ట్రై చేయండి గ్లూ తెచ్చేసి. చాలా బాగుంది కదా లుక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటుంది. క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ కూడా మరిన్ని న్యూ ఐడియాస్తో న్యూ వీడియోస్తో వస్తాను. ఓకేనా, ప్లీజ్ follow my channel and stay tuned. Please like, share and subscribe to my channel. Thank you.